Please. ఇది 3వ నెలలో జరిగిన మర్డర్ కేసు గురించి అనమాట. ఇది డేట్ ఆఫ్ అఫెన్స్ ఎప్పుడు అయింది అంటే 12వ తారీఖు 3వ నెల 2025. అది మధ్యాహ్నం 1 గంట టైంలో అవుతుంది అనమాట, రామారావు కాలనీలో. ఓకే, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డిసీజ్డ్, అక్యూజ్డ్ A1 A2 వీళ్ళందరూ కలిపి ఆ రామారావు కాలనీలో ఆ ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళు అనమాట. సో ఇనిషియల్గా ఇది 12వ తారీఖు 3వ నెలలో అవుతుంది, కానీ మనకి మిస్సింగ్ కేసు మాత్రం 21/6/2025, అనగా ఒక 3 నెలల తర్వాత మనకి మిస్సింగ్ కేసు. వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో తమ్ముడు, ఇప్పుడు దీంట్లో డిసీజ్డ్ పేరు వచ్చేసి రామన్న అని చెప్పేసి 40 ఏళ్ళు, వాళ్ళ సొంతూరు వచ్చేసి నందివారిపల్లి విలేజ్, తనకల్లు మండలం. వీళ్ళందరూ కూడా రామారావు కాలనీలో రెంట్కుంటారు. ఈవెన్ ఎవరు A1 A2 డిసీజ్డ్ వీళ్ళందరూ కలిపి రెంట్కుంటారు. అప్పుడు వాళ్ళ బ్రదర్ సడన్గా ఫోన్ చేస్తుంటే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పి కొంచెం డౌట్ వచ్చేసి మన దగ్గరికి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. ఎప్పుడు 21/6/2025. తన కంప్లైంట్ బేస్డ్ మనము మిస్సింగ్ కేసు అనేది రిజిస్టర్ చేస్తాం అన్నమాట. దాని తర్వాత నుంచి కూడా మనము చూస్తుంటాం, మొత్తం వెరిఫై చేస్తున్నాము ఏంటి అనేది మొత్తం చూస్తున్న తర్వాత మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ అఫెన్స్ ఎప్పుడైతే అవుతుందో తను అప్పటి వరకు డెలివరీ బాయ్ లాగా పనిచేస్తుంటాడు. అది అయిపోయిన తర్వాత నుంచి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవడము, బీకోతకోటలో ఉండడము, తర్వాత పొంగనూరు వెళ్ళిపోవడము, ఇట్లా ఉన్నప్పుడు మనకి 19/9/2025 ఆ రోజు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇట్లా మదనపల్లికి వచ్చాడు అని చెప్పేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే దాని బేస్డ్ మనం ఇంట్రోగేట్ చేసాము. మనం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కన్ఫ్యూజ్ చేశాడు. తర్వాత ఇది మెయిన్ ఎందుకు అయింది అంటే మాత్రం ఈ A1 A2 ఎవరైతే ఉన్నారో A1 వచ్చేసి డిసీజ్డ్కి వైఫ్, A2 వచ్చేసి ఈ A1 వాళ్ళ బ్రదర్. సో వీళ్ళిద్దరూ ఎందుకు చంపారు, మెయిన్ మోటో ఏంటి అంటే A1 A2 వాళ్ళ పేర్లు వచ్చేసి రమణమ్మ అని చెప్పేసి A1, A2 వచ్చేసి A1 వాళ్ళ బ్రదర్ ఈశ్వర్. ఓకే, ఇది వీళ్ళు మెయిన్ చంపడానికి మెయిన్ మోటో ఏంటి అంటే తను కంప్లీట్గా అప్పులు అనేది ఎక్కువ చేస్తున్నాడు. చేసిన తర్వాత కొంచెం ఆల్కహాల్కి కూడా అడిక్షన్ అయిపోయిన తర్వాత వైఫ్ ఆయన రోజు అంటే A1 డిసీజ్డ్ రోజు తరచూ గొడవ పడేవాళ్ళు. నువ్వు పనికి వెళ్ళట్లేదు, ఏం వెళ్ళట్లేదు, అప్పులు ఎక్కువైపోయినాయి, అందరూ వచ్చి ఇంటికి వచ్చి అడుగుతున్నారు మనల్ని, ఎట్లా అంటే అది కంటిన్యూగా గొడవలు అవుతున్నాయి. ఆ రోజు ఏదైతే ఉందో 12వ తారీఖు 3వ నెల 2025 ఆ రోజు మధ్యాహ్నం కూడా ఇట్లా గొడవ పడతారు. నువ్వు పనికి వెళ్ళట్లేదు, ఇంట్లో వాళ్ళ అప్పులు వాళ్ళందరూ వస్తున్నారంటే తాగేస్తున్నప్పుడు గొడవ పడతారు. ఆమె ఏం చేస్తుంది అప్పుడంటే ఇమీడియట్గా పప్పుగిత్తి ఉంది ఇంట్లో. ఫస్ట్ వచ్చేసి పప్పుగిత్తితో తల మీద కొడుతుంది. తర్వాత ఈ A2 ఎవరైతే ఉన్నాడో ఆ రాయి వస్తాడు, ఇంట్లో మన రోకల రాయి ఉంటారు కదా, ఆ రోకల రాయితో తెచ్చి కొట్టేస్తాడు. ఆ తర్వాత అక్కడ చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు వాళ్ళ పిల్లలు స్కూల్కి పోయింటారు, వాళ్ళు రానికోకుండా మళ్ళీ వస్తే ఎక్కడ డౌట్ వస్తుంది అనేసి వాళ్ళని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తారు. మీరు రాకండి, ఏదో వేరే వర్క్లో ఉన్నా అని చెప్పేసి పంపించేస్తారు. పంపించేసిన తర్వాత ఆ రోజు నైట్ వీళ్ళు ఏం చేస్తారు, ఒక దగ్గర బ్యాగులు కొనుక్కుంటారు. ఈ గోనె సంచి ఉంటుంది కదా, ఆ గోనె సంచి అనేది కొనుక్కొని నైట్ 12-12:30 ఆ టైంలో ఆ బ్యాగ్లో ప్యాక్ చేసుకొనేసి వాళ్ళ స్కూటీ ఏదైతే ఉంటుందో స్కూటీలో వేసుకొని వెళ్ళిపోతారు. స్కూటీలో వేసుకొని బీకోతకోట దగ్గర ఒక స్కూల్ ఉంది, ఇది కస్తూర్బా స్కూల్ దగ్గర పక్కన అంద్రినివా కెనాల్ ఉంది. అక్కడ మట్టి రోడ్ లాగా అది గుంతతో ఉంటే దాంట్లో లైట్గా తోవేసి సంచిలోకి వేసి ఉంటారు. సంచిలోకి వేసి దాంట్లో పాతి పెట్టేస్తారు. దాన్ని వీళ్ళ కన్ఫెషన్ బేస్డ్ మనం నిన్న వెళ్ళామన్నమాట, ఆ సీన్ కూడా వెళ్ళాం. బేసిక్గా ఒకటి మెయిన్ వచ్చేసి మర్డర్ కేసు, మిస్సింగ్ కేసు ఆల్టర్డ్ టు 302 అంటే మర్డర్. 201 స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏంటంటే వాళ్ళని చంపిన తర్వాత బ్యాగ్లోకి ఎత్తుకెళ్ళి పూడ్చడం కదా, అట్లాంటిది ఏమవుతుందంటే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ వస్తుంది కాబట్టి 201 కింద రిజిస్టర్ చేశారు. 302, 201 IPC అంతే. అంటే రోగాలతో కొట్టినప్పుడు ఈ బ్లడ్ ఇంజరీస్ అవుతాయి కదా సార్, గోల్డ్ సెక్షన్ తీసుకెళ్ళినప్పుడు కానీ మనం అంటే బీగతో కూడా దాదాపు 40 కిలోమీటర్లు ఆల్మోస్ట్ లేట్ నైట్ 12:30కి అందరూ పడుకున్నారు అనుకున్న టైంలో అది బ్యాగ్లోకి వేసుకున్నారు. రామారావు కాలనీ నుంచి బయలుదేరి బీకొత్తకోటకి చాలా జాగ్రత్తగా, అది కూడా స్కూటీలో ముందు పెట్టుకుని ఏదో సంచలో పోతున్నట్టు వేసుకొనేసి వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు ఏ దాంట్లో ఇంకా మీరు ఐడెంటిఫై చేసినట్టయితే అను పర్సన్ కూడా హెవీ పర్సన్ కాదు, డిసీజ్డ్ చాలా లీన్ పర్సన్ ఉంటాడు. సో ఆ బ్యాగ్లో కొంచెం దాన్ని సెటరేట్ చేసేసారు, చుట్టడము, స్కూటీలో ముందు పెట్టేసుకొని బయలుదేరి వెళ్ళిపోయి అక్కడ వేసేసారు అనమాట. అది జరిగింది.